కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కిడ్నీ రాకెట్ దందాపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తుంది. మరోవైపు సుమోటోగా తీసుకున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణకు రెడీ అవుతోంది. ఇక ఈ కేసులో సూత్రధారులు పాత్రధారుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ దందాపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఆసుపత్రి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి నిర్వహణ, కిడ్నీల మార్పిడి వెనక సూత్రధారులు, ఎంతమంది డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమందికి కిడ్నీ మార్పిడి చేశారు, ఇలాంటి అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిజనిజాలు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ నాగేంద్ర నేతృత్వంలోని 4 సభ్యుల కమిటీ కిడ్నీ దాతలు, గ్రహీతలతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కమిటీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు నివేదిక ఇవ్వనుంది. కిడ్నీ దాతలు పూర్ణిమ అనే మహిళ పేరు ప్రస్తావించారు. కుటుంబ ఆర్థిక కారణాలతో కిడ్నీలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని హైదరాబాద్ తీసుకొచ్చి దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు అలకనంద హాస్పిటల్ బాగోతంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. ప్రమేయమున్న వైద్యులు, యాజమాన్యం, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా కేసు విచారణలో వేగం పెంచారు.